హాయ్ నమస్తేనండి. పన్నీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలండి. అవి తరిగి కొంచెం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పల్వా దినుసులు పెరుగులో మనం నానబెట్టుకున్నాం అన్నమాట. పెరుగులో మసాలాను నానబెట్టుకున్నాం అనమాట. దాంట్లో ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం ఉప్పు, కారం వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం. తర్వాత పన్నీర్లో ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని వేపుకున్నామండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక పల్వా దినుసులు వేసి అవి వేపాలి. అది వేపాక కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి వేగేలాగా కొంచెం మనం మిక్స్ చేసుకొని వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఉల్లిపాయలు అవి వేపుకోవాలి. చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. తర్వాత అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకోవాలండి. అది స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత టమాటాలు వేసి అది కూడా కొంచెం మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. టమాటాలు అవన్నీ, ఉల్లిపాయలు అవన్నీ వేగాక పన్నీరు మనం వేయించి పక్కన పెట్టుకున్నామండి. ఆ పన్నీరు దాంట్లో టమాటా ముక్కలు ఉడికాయి. చూడండి ఎంత బాగా ఉడికాయో చూడండి. ఆ పన్నీర్ వేసామన్నమాట. స్లోగా తిప్పుకోవాలి, ఎందుకంటే పన్నీర్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. ఊరికే ఇరిగిపోతుంది అన్నమాట ముక్కలు. చక్కగా పన్నీర్ ముక్కలు వేపుకున్న తర్వాత ఒక 3 minutes అలా అయిపోయాక తర్వాత మనం నానబెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని అవి కలుపుకు పక్కన పెట్టుకున్న పెరుగు మనం వేసుకోవాలన్నమాట. అది వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదొక 2 minutes మిక్స్ అయ్యేదాకా తిప్పుకొని తర్వాత అది మొత్తం ఉడికాక చూడండి కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసామన్నమాట. చక్కగా స్మెల్ వస్తుంది అన్నమాట. మొత్తం చక్కగా నీట్గా మిక్స్ చేసుకొని స్లోగా తిప్పుకొని పచ్చి వాసన అంతా పోయేదాకా మనం అది ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అది మొత్తం నీట్గా కలిసేలాగా తిప్పుకొని తర్వాత ప్లేట్ వేసుకొని ఒక 2 minutesలో అది ఉడికిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో చూసారా. ఆయిల్ మొత్తం పైకి తేరింది, ఎంత బాగా ఉడికిపోయిందో. తర్వాత మనం బిర్యానీ పౌడర్ వేసుకోవాలండి. 5 rupees ప్యాకెట్ ఎక్కడైనా దొరుకుతుందండి. అది మొత్తం వేసాక ఒకసారి మొత్తం తిప్పుకోవాలండి. నీట్గా చూసారా, అంత మసాలా మొత్తము కూడా ఎంత నీట్గా ఉడికిందంటే చాలా బాగా నీట్గా ఉడికిందండి. పన్నీర్ ముక్కలే కానీ, మసాలే కానీ, పెరిగే కానీ, ఆయిల్ కరెక్ట్గా మనకి సరిపోయింది. చూసారా ఎంత బాగా నీట్గా ఎంత కుక్ అవుతున్నాయో. మళ్ళీ మనం పక్కన బియ్యం 1 kg నానబెట్టుకొని ఒక 1 hour నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడినంత నీళ్ళు, లీటర్న్నర వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. ముందుగానే మనం 1 hour బియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి వాటర్ మనకి తక్కువే పడుతుంది అన్నమాట. చూసారా బియ్యం మొత్తం ఎంత చక్కగా నానిపోయినాయో బియ్యం. వాటర్ రానిపోకుండా నీట్గా చక్కగా మొత్తం బియ్యం వేసుకొని చక్కగా దాన్ని టోటల్గా చక్కగా నీట్గా తిప్పుకోవాలండి. స్లోగా తిప్పుకోవాలి. ఎలా పడితే అలా తిప్పితే ఏంటంటే పాడైపోతుంది. పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి మ్యాష్ అయిపోతాయి అన్నమాట. మనకి టేస్ట్ అనేది అంతగా అనిపించదు అనమాట. ముక్కలుగా ఉండి మనం తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. పన్నీర్ ముక్కలే కానీ చక్కగా, ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. దానికి పసుపు ఏంటి, సాల్ట్ ఏంటి, ఆయిల్ ఏంటి చక్కగా నీట్గా కుక్ అయిపోయింది కాబట్టి పన్నీర్ చాలా బాగుంటుంది. చూసా వాటర్ పోసామన్నమాట. 1.5 kg నీళ్ళు తీసుకుని, కేజీ బియ్యానికి కొలతగా నీళ్ళు 1.5 kg నీళ్ళు లీటర్న్నర నీళ్ళు తీసుకున్నాం. చక్కగా నీట్గా తిప్పుకోవాలి. తర్వాత ఇప్పుడే అన్నమాట సాల్ట్ సరిపోయిందా లేదా, ఆయిల్ మొత్తం మనం ఇప్పుడే చూసుకోవాలండి. నీట్గా చూడండి, సాల్ట్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ మేము సాల్ట్ వేసాము. తర్వాత ఒకసారి మొత్తం తిప్పుకొని దానికి కుక్కర్ క్యాప్ పెట్టేసేసి 3 whistles వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ అంటే సింపుల్, చాలా బాగుంటుంది.
పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకేనండి, చూడండి 3 విజిల్స్ వచ్చేసేసినాయి. విజిల్ తీసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, దాంట్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాతే మనం తీసుకోవాలండి విజిల్. చూడండి ఎంత నీట్గా కుక్ అయిపోయిందంటే చాలా నీట్గా. రైస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. పన్నీర్ ముక్కలు కూడా చక్కగా మ్యాష్ అవ్వకోకుండా ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి పచ్చిమిరకాయలు ఏంటి, టోటల్ మసాలా ఏంటి మొత్తం మిక్స్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి.